ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను పొటాటో ఎగ్ ఈ రెండింటితో కలిపి స్నాక్స్ ఐటెం తయారు చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చి పొటాటోలో పైన తోలంతా తీసేసుకున్నా. చేయడం కూడా ఈజీ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ అడుగుతుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత 5 నిమిషాల్లో తయారు చేసి పెట్టేయచ్చు. ఇలా తోలంతా తీసేసుకున్న తర్వాత వీటిని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం. చూడండి, ఇలా సన్నగా ఉండాలండి. నేనైతే 2 మీడియం సైజు పొటాటోస్ తీసుకున్నాను. దానికి 1 ఎగ్ సరిపోతుంది. మీరు కానీ ఇలా 4 పొటాటోస్ తీసుకునే పని అయితే మీకు 2 ఎగ్స్ వరకు పడతాయి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఉప్పు వేసిన వాటర్లో వేసుకుందాం, ఎందుకంటే కలర్ మారకుండా ఉంటాయండి. అన్నీ కట్ చేసేసుకొని ఇలా ఉప్పు వేసుకున్న వాటర్లో వేసి పెట్టేసుకున్నాను. ఇవి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకున్నా. వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక క్లాత్ తీసుకొని దానిపైన వేసేసుకుందాం. ఈ నెమ్మంతా ఉంది కదా, ఇదంతా ఆరిపోతుందండి. ఇవి డ్రై అయ్యేలోపు మనం ఎగ్ తీసుకున్నాం కదా, దాన్ని బీట్ చేసేసుకుందాం. చూడండి, నేను 1 ఎగ్ తీసుకున్నాను 2 మీడియం పొటాటోస్కి. ఇది ఒక బౌల్లో వేసేసుకుందాం 30. ఇది బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకున్నాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. మీరు చాట్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా ఏదైనా వేసుకోవచ్చండి. ఇదంతా బాగా కలిపేసుకుందాం. ఇది బాగా పూర్తిగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పొటాటోస్ డ్రై చేసుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. ఇదంతా బాగా కలిపేసుకుందాం. పొటాటోస్ అనేవి మసాలాలంతా పట్టి బాగా పొడి పొడిగా ఉండాలండి. ఇలా బాగా మసాలా అంతా పట్టాలండి పొటాటోస్కి. అలా కలుపుకోండి. మీకు కనుక ఇది కొంచెం లూజ్గా ఉంది అనిపించిందంటే మీరేం చేస్తారంటే బియ్యం పిండి ఉంది కదా, అది ఇంకొక స్పూన్ వేసుకొని కలుపుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తాయండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయింది. మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మనం ఫస్టే రెడీ చేసుకున్నాం కదా ఎగ్, దాంట్లో ఇది డిప్ చేసేసి బాగా డిప్ చేయండి. చేసి ఒకటొకటిగా వేసేసుకోండి.
మంటని హై ఫ్లేమ్లో పెట్టారంటే త్వరగా మాడిపోతాయి, కానీ లోపల ఉడకదండి. అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలానే లో ఫ్లేమ్లో పెట్టారంటే బాగా ఆయిల్ లాగేస్తుంది. ఇంకొక సైడ్కి తిప్పి కాల్చుకుందామండి. ఈ ఫ్రై అయ్యాయండి, ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. పొటాటోస్ విత్ ఎగ్స్తో స్నాక్స్ ఐటమ్ రెడీ అయిపోయిందండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పైన కొంచెం సాల్ట్, లైట్గా కారం వేసి ఒకసారి కలిపేసి ఇచ్చేసారంటే ఇష్టంగా తినేస్తారండి. మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉండిందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.